బర్త్డే టు యూ. ఇండియాలో ఆల్రెడీ వచ్చింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, యాక్చువల్గా మా పాప బర్త్డే January 3rd అయితే అయిపోయింది. మాకు ఏంటంటే 2 కేక్స్ ఎప్పుడు కట్ చేయడం అలవాటు మా ఫ్యామిలీస్లో. తనకనే కాదు ఎవరికైనా ముందు రోజు నైట్ 12 o'clock ఒకటి కట్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఆల్రెడీ మాకు 7:30 అయినప్పుడు అక్కడ 12 దాటిపోతుంది. సో ఆ టైంలో మేము కట్ చేసేస్తున్నాము. నైట్ కేక్ వచ్చేసి హోమ్ మేడ్ చేసాము ఇంట్లోనే. అండ్ వాళ్ళ అక్క వాళ్ళు కూడా తన కోసం ఒక కేక్ని తయారు చేశారు బ్రెడ్ తోటి. అది అవెన్లో ఎక్కువ టైం పెట్టేసినట్లున్నారు, చాలా గట్టిగా అయిపోయింది. వాళ్ళు ఇష్టంగా చేశారు కదా అని దాని ఏదోలా తినాలని చాలా ట్రై చేసింది, బట్ అదైతే అవ్వలేదు అసలు. ఈ బర్త్డే కోసం తను చాలా చాలా కలలు కనింది అసలు. ఈ బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బర్త్డే ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు మమ్మీ ఇంకా ఎన్ని మోర్ మంత్స్ ఉంది, ఇంకా ఎన్ని మోర్ డేస్ ఉంది అని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో ఈ రోజు కోసం తను ఫైనల్గా ఆ రోజు అయితే వచ్చేసింది. తను ఎలా ఎంజాయ్ చేసిందో వీడియోని స్కిప్ చేయకుండా హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. చాలా చల్లగా హ్యాపీ బర్త్డే సిన్నోడు. రాయొద్దు పనే రాయిగే నోట్లోనే లిప్స్టిక్ రాని. అదిగో నీ అందం మరి కొంచెం పెరగాలని ఆ దేవుని ప్రార్థన. ఓకే, ఈ రోజు నైట్ బర్త్డే అయిపోయింది కదా, ఇంకా రేపు కాదు దీని బర్త్డే అయిపోయింది. బర్త్డే ఇంకేం అడగకూడదు. బర్త్డేకి ఎవరైనా ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు. కేక్ కటింగ్ అయిపోయింది. మళ్ళీ రేపు మమ్మీ మరి ఎందుకు కేక్ కట్ చేసావు? మేము చెప్తే కట్ చేసేస్తావా? యాక్చువల్గా ఇప్పుడు తనకి 6th బర్త్డే ఇది. ఇప్పటి వరకు మేము చేయించిన చిన్నపిల్ల కాబట్టి తనకు తెలియలేదు. సో ముందు రోజు కేక్ కట్ చేస్తాము ఇలా తనకి ఏం తెలియదు. సో ఈ ఇయర్ గుర్తుంటుందని అనుకుంటున్నాను నేనైతే. సో మేమైతే ఆట పట్టిస్తున్నాము, లేదు నీ బర్త్డే అయిపోయింది ఇంకా ఇదే అంటే, లేదు లేదు మీరు చెప్పారు నేను అందుకే కట్ చేస్తున్నానని చెప్పి మాతో చెప్పింది. అయిపోయింది రా, రోజు బర్త్డే అయిపోయింది. ఇంకా తను గిఫ్ట్లు ఇచ్చేయండి అమ్మా. తింటే ఇంకో పీస్ తీసుకోలేదని. సో నైట్ అయితే ఆ విధంగా అయిపోయింది. ఇది బర్త్డే రోజు అనమాట. సో తనైతే చాలా చాలా ఎక్సైటెడ్. చెప్పాను కదా, అన్ని 365 డేస్ కూడా క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది, నా బర్త్డే ఎప్పుడు మమ్మీ, ఎప్పుడు బర్త్డే మమ్మీ అని. సో తనైతే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఆల్రెడీ తనకి ఆఫ్టర్నూన్ బయట తీసుకెళ్ళి కొన్ని పిక్స్ కూడా తీసాను. నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నైట్ ఇక్కడ మ్యాక్సిమం యూకేలో వైట్ కలర్ లైట్స్ ఉండవు, రెడ్ ఉంటాయి. సో ఆరెంజ్ బల్బ్స్ తెలుసు కదా మనకి ఇండియాలో ఉంటాయి, సో అలాంటివి ఉంటాయి. సో అందువల్ల పెద్ద లుక్ రావు. సో అందుకే నేను డేలోనే తనకి కొంచెం రెడీ చేసి తీసేసాను అనమాట పిక్స్. బర్త్డే అన్న, కేక్ కటింగ్ అన్న, కేక్ తినడం అన్న చాలా చాలా ఇష్టం. నేను చేసిన కేక్ని కూడా చాలా ఇష్టంగా తింటుంది. సో వాళ్ళ అక్క వాళ్ళు అందరూ కూడా గిఫ్ట్స్తో రెడీగా ఉన్నారు. సో నేనైతే వాయిస్ ఆపేస్తున్నాను, మొత్తం వీడియోని అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే తీసేసాను, ఎందుకంటే మేము హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టుకొని మొత్తం పార్టీని ఎంజాయ్ చేసామన్నమాట. కాపీరైట్ వస్తుందని నేను తీసేసాను.
బర్త్డేకి ఏం కావాలి అంటే చాలా పెద్ద లిస్టే చెప్పింది. అందులో తినడానికి ఏం కావాలమ్మా అంటే పెద్ద మమ్మీ నాకు స్వీట్ గారెలు కావాలి అని చెప్పి 1 వీక్ ముందు నుంచి కూడా పెద్ద మమ్మీ స్వీట్ గారెలు మాత్రం మిస్ అవ్వద్దు అస్సలు అని చెప్తూనే ఉంది. సో ఫైనల్గా ఆ రోజు చేస్తే 1-2 కంటే ఎక్కువ టేస్ట్ చేయలేదు. మమ్మీ నాకు డ్రీమ్లో ఒక ఫ్రాక్ వచ్చింది బార్బీ లాగా, సేమ్ అలాగే నాకు షూస్, నెక్ సెట్, ఇంకా హ్యాండ్ బ్యాగ్, క్రౌన్ ఇవన్నీ కూడా నాకు కావాలి అని చెప్పి దగ్గరుండి మరీ కొనిపించుకుంది సెలెక్ట్ చేసుకొని. సో పార్టీ అయితే ఎండింగ్కి వచ్చేసింది. సో ఇది మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పుడు మేము మార్నింగ్ తీసిన కొన్ని పిక్స్ని అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.